ఈ డ్రామా కంపెనీలు డ్రామాలు మానేయాలి. ప్రజా సమస్యలపైన పోరాడు. నేనన్నాను ఈరోజు నువ్వు ఎంత ఇచ్చావో ఎంత బొక్కావో లెక్క ఇవ్వమన్నాను, లెక్క తీస్తాను. దానికి సమాధానం చెప్పమంటే ఎప్పుడో 5 ఏళ్లకు ముందు చేశావు, మీ తాతయ్య మారి చేశాడు, మీ ముత్తాతయ్య మారి చేసి ఎవడికి కావాలవి? అయిపోయింది. 2019 నాకు ఓటేయలేదు. ఎందుకు వేయలేదు? ఆయన చెప్పిన మాట నమ్మారు. ముద్దులు పెట్టాడు, నెత్తిన చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ఐస్ అయిపోయారు, ఓటేశారు. తర్వాత పిడి గుద్దులు జరిగాయి. ఇప్పుడు ప్రజల్లో బాధుడే అయిపోయింది. ఇప్పుడు ప్రజల్లో కోపంలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళా కొత్త నాటకాలకి కొత్త డ్రామాలకి తెరదీశాడు. అవునా కాదా నేను అడుగుతున్నా. నేను కూడా ఖండించాను. ఎప్పుడన్నా నా మీద రాయేసి నువ్వు ఖండించావా? నువ్వేంటయ్యా నేను అడుగుతున్నా. నువ్వు పెద్ద గొప్ప నాయకుడివా? మీ నాయన కంటే ముందు నేను ముఖ్యమంత్రిని గుర్తుపెట్టుకో. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో, ఈ దేశంలో కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో నేను ముందుండే వ్యక్తిని. నేను తప్పు పట్టడం లేదు. వచ్చింది నీకు అవకాశం వచ్చిన తర్వాత దాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద చిన్న లెక్క లేకుండా ప్రతి ఒక్కరిని ఇష్టానుసారంగా మాట్లాడి ఒక పేటీఎం బ్యాచ్ ని పెట్టుకొని విపరీతంగా పవన్ కళ్యాణ్ వస్తే నోరు బారేస్తారు. ఈ రోజు కూడా ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, పిఠాపురంలో ఓడిస్తారంట, మేము వీడిని పులివెందుల్లో ఓడించలేం అంటే ఆంబోతుల మారిగా అరస్తారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. అంటే వీళ్ళ మాటలకు భయపడి మేము పారిపోతే ఇక్కడే ప్రజానీకం బానిసలుగా వీళ్ళకి బతకాలి. వాళ్ళు వేసే ఎంగులు మెతుకులు మీరు తిని నోరెత్తకుండా మీ జీవితాంతం బాధపడుతూ మీరు ఏం అడగకుండా డబ్బులు ఇమ్మంటే డబ్బులు ఇవ్వాలా, ఓటేయమంటే ఓటేయాలా. రేపు మనుషులకు రక్షణ లేదు, ఆడబిడ్డలకు శీలానికి రక్షణ లేదు. గంజాయి బ్యాచ్ వస్తుంది, గంజాయి తాగినోడికి తల్లి పెళ్ళాం వ్యత్యాసం తెలియదు. గంజాయి ఎందుకు వచ్చిందంటే నా మీద దాడి చేస్తారా, మా ఆఫీస్ మీద దాడి చేస్తారా? అంత కొవ్వెక్కిపోయిందా మీకు? అందుకే ఆ కొవ్వు తగ్గించడానికి ఈ ఎన్నికలు. మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎంఆర్పీఎస్ కూడా తప్పకుండా కేటగరైజేషన్ కు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నాం, అవి కూడా చేస్తాం. మళ్లీ నేను చెప్తున్నా, అందరికీ న్యాయం చేసి మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగు జాతిని అగ్రభాగాన పెట్టడం మా కూటమి లక్ష్యం. ఇది చేసే శక్తి సామర్థ్యం మాకుంది. నిండు మనసుతో ఆశీర్వదించమని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.